ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ హృదయాన్ని కాపాడుకుంటే, వాక్యముతో నింపుకుంటే, దేవుడి సన్నిధితో మనం నింపబడినట్లే. ఆమె నడియా పరిశుద్ధాత్మ దేవుడికి మనము అధికారాన్ని ఇచ్చినట్లే. ఆమె నడియా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఆహ్వానించినట్లే. మన హృదయంలోకి ఎప్పుడైతే వాక్యం చదువుతామో, వాక్యం అవసరం లేదు అని ఎప్పుడైతే పక్కకు పెడతామో, పడిపోవడం మొదలవుతుంది. అప్పుడే పాపములో పడిపోతూ ఉంటాము. మెల్లమెల్లగా 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 ఒక పరిస్థితిలో పడిపోయేసరికి లేవలేకపోతాము. అప్పుడు అనిపిస్తుంది, అయ్యో ఎంత పాపం చేశారని. దావీదు దేవుడి యొక్క హృదయానుసారుడే, అవునా? అయినప్పటికీ పాపములో పడ్డాడా? యుద్ధానికి వెళ్లకుండా, దేవుడి చిత్తాన్ని చేయకుండా ఇంటి మీద తిరుగుతూ ఉన్నాడు టైంపాస్కి. మనము కూడా జీవితంలో టైంపాస్కి చేస్తే పనులు భయంకరమవుతుంది మన బ్రతుకు. దేవుడి చిత్తము చేస్తే పరమానందిస్తాము మనం దేవుళ్ళో అని కీర్తన గ్రంథము 40వ అధ్యాయం 8వ వచనం సెలవిస్తుంది. ప్రభువా, నీ చిత్తము చేయుటయే నాకు పరమానందము. ఆమె నలుడియా కరెక్ట్గా చెప్పాలంటే వాక్యాన్ని మనం భుజించగలగాలి. అందుకే దర్శన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము, నేను హృదయము దగ్గరుండి తలుపు తట్టుతూ ఉన్నాను, ఎవరైనా ఆ తలుపును తీసిన ఎడల వారితో నేను వచ్చి కూర్చొని భుజింతును, నేను వారితో భుజింతును, వారు నాతో కలిసి భుజింతురు అని వాక్యం ఎందుకు సెలవిస్తుందంటే, వాక్యాన్ని మనం తినాలి. ప్రతిరోజు ఆకలి కొని, ఆత్మదాహము కొనిగి మనం దేవుడితో అనుసంధానం కలిగి జీవించాలి అని ఆ దేవాదేవుడు నిన్నును నన్నును ఈరోజు ఆహ్వానిస్తూ ఉన్నాడు. లోతైన సత్సంబంధంలో దేవుడితో మనం ఉండగలిగితే మన జీవితాలు ఆనందంగా ఉంటాయి. దేవుడికే మహిమ కలుగునుగాక. ఆమేన్.